మీకు ఒక కథ చెబుదామని ఉంది. కథ కాదు, ఒక సత్యం, ఒక జీవితం, ఒక దీర్ఘయానం. వారు ఒక జంట, కానీ వారు కలిసి చేసిన ప్రయాణం మాత్రం ఓ శాశ్వత సందేశం. ఆయన పేరు జోషి బాబు గారు, ఆమె పేరు చిరంజీవి గారు. వారి జీవితాన్ని చూస్తే ఇది ప్రేమ గురించి కాదు, ఇది ఓ బాధ్యత, ఓ విలువల పటమా అనిపిస్తుంది. చాలా కాలం క్రితం ఓ చిన్న గ్రామంలో ఎలాంటి హంగులు లేకుండా ఓ సాధారణ బంధంగా ఈ ప్రయాణం మొదలైంది. కానీ కాలక్రమంలో ఆ బంధం ఒక ఆదర్శంగా మారింది. ఒక ఆదర్శ దంపతులుగా, ఒక ఆదర్శ తల్లిదండ్రులుగా, ఒక ఆదర్శ మానవులుగా. వారు ఎప్పుడూ దేవుడిపై నమ్మకంతో, నిజాయితీని ఆశ్రయంగా, హుందాతనాన్ని జీవనంగా దిద్దుకున్నారు. కష్టాలు చాలానే చూశారు, ఆరోగ్యపరమైనవైనా, ఆర్థికమైనవైనా. కానీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు, ధైర్యం కోల్పోలేదు. తమ జీవితాన్ని తమ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేశారు. చదువు, విలువలు, స్వతంత్ర ఆలోచన ఇవన్నీ వారే అందించారు. వారి నలుగురు పిల్లలు వారి ఆశ, వారి ఆస్తి. వారిని ప్రపంచంలో నిలబడగలవారిగా తీర్చిదిద్దారు. ఎక్కడైనా నిలబడగల పునాది ఇచ్చారు. అది కేవలం పాఠశాల విద్య కాదు, అది జీవన విద్య. అదంతా చేసి ఇప్పుడు వారు మనవలతో నవ్వుతూ మెల్లగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. వారి చుట్టూ గౌరవం ఉంది, ఆదరణ ఉంది. ఎందుకంటే వారు స్వార్థంతో కాదు, సేవా తత్వంతో బ్రతికారు. వారు పంచుకోలేనిది ఏమీ లేదు, ప్రేమ అయినా, సమయం అయినా, జ్ఞానమైనా. మేము వారిని చూసి నేర్చుకున్నాం. బాధలు వచ్చేదే, కానీ మనం ఎలా ప్రతిస్పందిస్తామో అదే మన జీవితం. ప్రేమ అన్నది మాటలతో కాదు, చర్యలతో చాటాలి. సేవ అనేది గొప్పగా కనిపించాల్సిన పని కాదు, కానీ నిరంతరం జరిగే త్యాగం. ఈ రోజు వారు కలిసి 50 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఇది కేవలం వారిద్దరి సంబరం కాదు, ఇది మా కుటుంబ గర్వకారణం. ఒక తరం వాళ్ల జీవితం ఆత్మవిశ్వాసానికి, మానవత్వానికి, భగవద్భక్తికి నిలువెత్తు ఉదాహరణ.